హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి వంకాయ రెసిపీ తిందామా? తినాలంటే ముందు చేసుకోవాలి కదా. అది ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను, మీరు చూసేయండి. ఇదిగో వంకాయని చూపించిన విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుందాము. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెడదాము టమాటాలు మగ్గడానికి. ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటాలు బాగా మగ్గాక ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేద్దాము. ఇప్పుడు వంకాయలు కూడా వేసాక మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేద్దాము వంకాయలు బాగా మగ్గడానికి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి వంకాయ కుక్ అయిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు వంకాయ బాగా కుక్ అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ కారం వేసేద్దాము. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయ్యాక మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంటది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేద్దాము. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేస్తే ఎంతో సింపుల్ గా వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.